హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. తిరిగి హరీష్ భూమిని ఇంటి దగ్గర వదిలి వేదాతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆకాష్ మేఘతో ఇంటికి వెళ్ళగా సందీప్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంటికి వచ్చిన భూమి కూడా ఆ రోజు మొత్తం కవితకి, రఘుకి అందరికీ కాల్స్ చేసి మాట్లాడుతూ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా, మీరు చేసుకోకపోతే చెప్పండి, నేను బావకి చెప్పి మన ఊళ్ళో థియేటర్లో అక్కడ ఓనర్తో మాట్లాడి టికెట్లు ఇప్పిస్తానంటూ హడావిడి చేసింది. వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ తీసుకొని ఉండడంతో వెళ్తున్నామని చెప్పడంతో భూమి చాలా ఖుషి అయి కవితకి వరుణ్ చెక్ ఇచ్చిన విషయం గురించి చెప్పి మురిసిపోయింది. కవిత కూడా తన కొడుకు ప్రయోజకుడైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయి భూమిని వరుణ్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండమని గుర్తుగా చెప్పి కాల్ పెట్టేసింది. వరుణ్ వచ్చేసరికి ఇంట్లోనే అన్నీ అరేంజ్ చేయాలనుకున్న భూమి ముందు రోజు బయటికి వెళ్ళాలనుకున్న ప్లాన్ తన కడుపు నొప్పి కారణంగా ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లోనే చేయడం మొదలుపెట్టింది. వరుణ్ మూవీ హిట్ టాక్ రావడం మొదలవడంతో హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసరికి దాదాపు బ్యాటరీ డౌన్ అయిపోయి ఫుల్ టైర్డ్గా బెల్ నొక్కాడు. భూమి చకచకా డోర్ దగ్గరికి వచ్చి రిలాక్స్గా నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది. వరుణ్ లోపల అడుగు పెడుతూ భూమిని చూసి అలాగే స్టన్ అయి నిలబడిపోయి తన వైపే నిమిషం పాటు చూశాడు. బ్లాక్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ శారీ, హెయిర్ని చక్కగా జడవేసుకొని మొహానికి ఏ మేకప్ లేకపోయినా మెడలో నల్ల పూసలు, నుదుటి మీద కుంకుమ అందానికి మరింత వన్నె తేవడంతో అప్పటి వరకు ఉన్న అలసట సగం పైనే పక్కకి వెళ్ళిపోయి లోపల అడుగుపెట్టి భూమిని దగ్గర తీసుకొని ఒక చేతితోనే డోర్ లాక్ చేశాడు. బాగా అలసిపోయినట్టున్నావు అని భూమి అడిగింది. నువ్వు డోర్ ఓపెన్ చేసే వరకు కదిలిస్తే అలా బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసేంతగా అలసటగా అనిపించింది, కానీ ఇప్పుడు కాదు అని వరుణ్ అన్నాడు. ఓహో, సినిమాలో హీరో హీరోయిన్కి చెప్పిన డైలాగ్స్ చెప్తున్నావా అని భూమి అడగడంతో నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఆ హీరో డైలాగ్స్ మొత్తం నావే అనుకుంటా అని వరుణ్ అన్నాడు. రే బావా, ఎంత బాగుందో తెలుసా, మూవీ ఎంత రియల్గా తీసావు. నిజంగా కొన్ని సీన్స్ అయితే మనం మాట్లాడుకున్న డైలాగ్స్ కూడా దింపేశావుగా. నాకైతే అక్కడ స్క్రీన్ మీద ఆ హీరో హీరోయిన్ అస్సలు కనిపించలేదు, నువ్వు నేను ఉన్నట్టుగానే అనిపించింది, కాస్త ఎమోషనల్గా కూడా. కానీ ఫినిషింగ్ మాత్రం అద్దరిపోయేలా తీసావు. మన రియల్ లైఫ్లో మాత్రం అలా కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి అని భూమి అనింది. వరుణ్ నవ్వి, ఇది లైఫ్ కదా అని, అది సినిమా కదా, 2.5 గంటలో మొత్తం తీయాలి, సో ఈ ట్విస్ట్లన్నీ పెడితే 100 గంటలు పడుతుంది. అందుకే అదే లవ్ ఫీల్తో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఎండింగ్ ఇవ్వడంతో ఖుషి అయిపోయారు. మూవీ హిట్ టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంది. నన్ను నమ్మిన ప్రొడ్యూసర్ని నష్టాలు పాలు చేయలేదు. ఇకపోతే థియేటర్లో నన్ను సందీప్ని చాలా పైకి మోసేశారు. చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా అని వరుణ్ చెప్పాడు. బావా, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. సో మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుందామా, కుదురుతుందా అంటే నేను చూస్తే అలసటగా కనిపిస్తున్నావు, పోనీ రేపు అని భూమి అనింది. వరుణ్ చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపి, ఇంత బాగా రెడీ అయ్యి రేపంటావేంటి, అయినా నాకు నిద్ర వస్తుందని నేను నీకు చెప్పానా? లేదు, నాకేం రావట్లేదు, నువ్వు ఇలా ఉంటే పొద్దున వరకు కూడా రాదు అని అన్నాడు. భూమి నవ్వి 2 బుగ్గలు ఒక చేతో పట్టుకొని దగ్గరికి తీసుకొని తన ముక్కు మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అనింది. వేడి నీళ్లు పెట్టావా అని వరుణ్ అడగడంతో భూమి నవ్వుతూ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని నవ్వింది. అంటే ముందుగానే రెడీ చేశావా, నువ్వు నా బంగారమే అని తన బుగ్గలాగడంతో ఇప్పటికీ 2 సార్లు కాచాను, అలాగో వచ్చేసావు, వెళ్ళు వెళ్ళు అని భూమి అనింది. వరుణ్ వెళ్ళి హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు. వచ్చేటప్పటికే భూమి కింద చాప వేసి తను చేసిన వంటలు చక్కగా అరేంజ్ చేసి ఎదురు చూస్తూ కనిపించింది. వరుణ్ రాగాని కూర్చొని, ఏంట్రా ఈ టైం వరకు తినలేదా నువ్వు, ఈ టైం వరకు తినకుండా ఉండకూడదు, టైం టు టైం ఫుడ్ తినాలి అని వరుణ్ అన్నాడు. తెలుసు బావా, నువ్వు వచ్చే ఒక 1 అవర్ ముందే ఒక యాపిల్ తిన్నాను కాబట్టి ఆకలి లేదు, అయినా నేను నీ బిడ్డని ఆకలితో ఏం ఉంచట్లేదు, తినాలని లేకపోయినా తింటున్నా, వామిటింగ్ అవుతుంది అని తెలిసినా తింటున్నా అని భూమి అనింది. మంచి పని చేశావు, అలాగే తినాలి, అప్పుడే కదా నీలాంటి క్యూటీపై పుడుతుంది అని. ఏం చేశావు అని బౌల్స్ అన్ని ఒక్కొక్కటి మూతలు తీసి చూశాడు. సింపుల్గాని అని భూమి అనడంతో పప్పుచారు, రోటి పచ్చడి, ఆమ్లెట్, అప్పడాలు, ఇకపోతే ఇది అంటూ మూత ఓపెన్ చేసి బంగాళదుంప వేపుడు, సూపర్ మెను తెలుసా, చికెన్ ఫిష్ కన్నా ఈ మీల్స్ సూపర్గా ఉంటుంది, తృప్తిగా కడుపులోకి 2 ముద్దలు ఎక్కువ వెళ్తుంది అని వరుణ్ ప్లేట్లో భోజనం వడ్డించుకొని
కలిపి మొదటి ముద్ద నా బిడ్డ కోసం అని భూమికి తినిపించాడు. నా తరపు నుండి మొదటి ముద్ద మాత్రం నీకోసమే అని భూమి వరుణ్కి తినిపించి రెండవ ముద్ద తీసుకొని ఇది మాత్రం నా బిడ్డకే అని అనింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వరుణ్ ఆ రోజు జరిగిన మొత్తం విశేషాలను చాలా ప్రౌడ్గా హ్యాపీగా చెప్తూ ఉంటే భూమి కూడా మురిసిపోయి అన్ని రోజుల కష్టాన్ని మొత్తం ఈరోజు తన హ్యాపీనెస్ రూపంలో చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాదాపు 20 నిమిషాల పాటు నిదానంగా తింటూ మాట్లాడుకొని తినడం పూర్తి కావడంతో నువ్వు కూర్చో, అన్నీ నేను తీసేస్తాను అని వరుణ్ అన్నింటినీ తీసే పనిలో పడ్డాడు. వరుణ్ అన్నింటినీ తీసి ఎక్కడున్నావు అని అరవడంతో బావ బయట ఉన్నారా అని పిలిచి మేడ మీదకి వెళ్దాం, కాస్త వాక్ చేస్తే బాగుంటుంది అని భూమి అనింది. ఓకే అని ఇద్దరూ మేడ మీదకి వెళ్ళి నిదానంగా తిరుగుతూ మాట్లాడుకుంటూనే మాటల్లో భూమి ప్రెగ్నెన్సీ వచ్చాక మనం హాస్పిటల్కి వెళ్ళనే లేదు, ఎప్పుడు వెళ్దాం చెప్పు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు అని వరుణ్ అడిగాడు. నీ ఇష్టం బావా, నువ్వు కాస్త బిజీగా ఉన్నావని నేను అడగలేదు. అయినా అత్త చెప్పింది ఏం కాదని, వీలు చూసుకొని ఒక 10 రోజుల్లో వెళ్ళమని చెప్పింది. కాబట్టి నువ్వేం టెన్షన్ తీసుకోకు, అక్క చెకప్కి వెళ్తుంది కదా, తనతో అయినా నేను వెళ్తాను అని భూమి అనింది. భూమి ఎంత బిజీగా ఉన్నా కొన్ని నీతో పాటు నేనుంటేనే బాగుంటుంది, నేనే వస్తాను, మన ఇద్దరమే వెళ్దాం అని వరుణ్ అన్నాడు. సరే, ఓ 2-3 రోజుల తర్వాత వెళ్దాం, ఎందుకంటే ప్రస్తుతం బిజీగా ఉన్నావు కదా, కొంచెం ఫ్రీ అయ్యాక బాగుంటుంది. లేదంటే హాస్పిటల్ అంటే ఏ టైంకి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు, మళ్ళీ నువ్వు టెన్షన్ తీసుకోవడం ఎందుకు, అవతలి వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ అలా బాగోదు కదా అని భూమి చెప్పడంతో అలాగే, కానీ అప్పటి వరకు నువ్వు కాస్త కేర్గా ఉండు అని వరుణ్ చెప్పాడు. వరుణ్ మేడ మీద తిరుగుతూ చుట్టూ అపార్ట్మెంట్స్ కావడంతో మధ్యలో ఒక 4-5 ఇళ్ళు మాత్రమే ఇండిపెండెంట్ హౌసెస్ కావడంతో అన్నింటినీ చూస్తూ చూడు టైం ఎంత అవుతుందో కానీ ఒక్క ఇంట్లో కూడా లైట్ ఆగలేదు, అందరూ మెలకుగానే ఉన్నారు, అదే మన ఊర్లో ఈ టైంకి ఊరు మొత్తం పడుకొని ఉంటుంది అని అన్నాడు. అందుకే కదా అక్కడ వాళ్ళు ఆయుష్ ఇక్కడ వాళ్ళకన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది అని భూమి అని, ఇంకా చాలు కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, వెళ్ళిపోదామా అని భూమి అడిగింది. నీ ఇష్టం రా అని వరుణ్ అనడంతో అయితే నన్నెత్తుకో అని భూమి 2 చేతులు చాచింది. చాలామంది మేడ మీద ఉన్నారు చూడు, అక్కడెక్కడా నిలబడుకొని ఉన్నారు, వాళ్ళు చూస్తారు, నీకేం ప్రాబ్లం లేదు కదా అని వరుణ్ అడిగాడు. నా మొగుడు నన్ను ఎత్తుకుంటే వాళ్ళకేంటంట, ఏం పర్లేదు, వాళ్ళల్లో పెళ్ళి కాని వాళ్ళు ఉంటే భార్యని ఎలా చూసుకోవాలో తెలుసుకుంటారు, ఒకవేళ కపుల్స్ ఉంటే ఏంటి ఉండనే ఉంటారుగా, వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్గా మారుతాంలే, ఎత్తుకో అని భూమి అనటంతో వరుణ్ భూమిని ఎత్తుకొని మాటలు చెప్తూ భలే చెప్తావు అని తనతో మాట్లాడుతూనే ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళిన భూమిని మెల్లగా కూర్చోబెట్టి పడుకో, లైట్ ఆఫ్ చేస్తాను అని వరుణ్ డోర్ క్లోజ్ చేసి లైట్ ఆపగానే ఆశ్చర్యపోయాడు. పైన సీలింగ్కి మొత్తం రేడియం స్టిక్కర్స్తో చాలా అందంగా భూమి వరుణ్ అని రాయడమే కాకుండా చుట్టూ రేడియం ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది. అలానే సైడ్ వాల్కి కూడా తన ఫోటో అలానే భూమి ఫోటో రేడియం స్టిక్కర్స్తోనే తయారు చేసి వాల్ మొత్తం డిజైన్ చేయడంతో అది చూసిన 5 నిమిషాల వరకు ఏం మాట్లాడలేక అలా చూస్తూ భూమి అని ఆ రేడియం స్టిక్కర్స్ వెలుగులో కనిపించే తన మోముని చూస్తూ పిలిచాడు. నచ్చిందా అని భూమి అడిగింది. వరుణ్ భూమి పక్కన చేరి నచ్చిందా ఏంట్రా, అత్తరుగొట్టేసావుగా, రేపు మనం మన సొంత ఇల్లు తీసుకున్న మన బెడ్రూమ్ని మాత్రం అచ్చం ఇప్పుడున్నట్టుగానే డిజైన్ చేస్తాను, ఎప్పటికీ గుర్తుండిపోవాలిగా, చాలా బాగుంది, కష్టపడ్డావా ఎందుకే అని వరుణ్ కాస్త డల్గా అడగడంతో బావా ప్రెగ్నెంట్ అంటే 24 గంటలు కూర్చొని ఉండరు, ఏదో పని చేస్తూ ఉండాలి, అయినా నాకు ఇంకా మనసు రాలేదు కదా, సో ఏం కాదు, ఓపిక్గా ఉంది అందుకే చేసేసాను అని భూమి చిరునవ్వుతో చెప్పింది. వరుణ్ భూమి ఫేస్ని తన వైపు తిప్పుకొని తన వైపే ఎంతో ఇష్టంగా చూస్తున్న కళ్ళ వైపు చూసి చిరునవ్వుతో విచ్చుకున్న తన పెదవుల వైపు చూసి గాఢంగా ముద్దిచ్చాడు. 1/2 నిమిషంకి దూరం జరిపి నీకు కంఫర్ట్నా అని అడిగాడు. నా కంఫర్ట్ గురించి అడిగి మరీ జాగ్రత్త తీసుకొని అడుగు ముందుకు వేసేవాడితో కంఫర్ట్గా ఉండదంటావా అని భూమి అడిగింది. వరుణ్ ఎంతో ఇష్టంగా తనని దగ్గర తీసుకొని తన ప్రేమను మొత్తం చేతుల్లో చూపించడం మొదలుపెట్టాడు. భూమి కూడా వరుణ్ ప్రేమకి కొంచెం కొంచెం కరిగిపోతూ తన ఇష్టాన్ని మొత్తం తన కళ్ళల్లో చూపిస్తూ వరుణ్కి బోల్డ్ అంత ప్రేమని అందిస్తూ తిరిగి అంతే ప్రేమని దక్కించుకుంది.
మనసు శరీరం రెండు పూర్తిగా అలసిపోయిన వరుణ్ బేజారుగా ఇంటికి రాగా భూమి తన మూడ్ని ఒక్కసారిగా మార్చేసి ఒక హ్యాపీ జోన్లోకి తీసుకుని వెళ్ళి తనకు కావాల్సినంత ప్రేమనందించి తనని రిలాక్స్ అయ్యేలా చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ రా అండ్ లవ్ యూ సో మచ్, రాగానే పడుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు అలా కాదు, నా మూడ్ మొత్తం రిఫ్రెష్ చేసేసావు, రేపు పొద్దున్న లేచేటప్పటికి నిజంగా ఫ్రెష్గా ఉంటాను అని మరోసారి తన బుగ్గ మీద ముద్దిచ్చి భూమిని మరింత దగ్గర తీసుకొని నిద్రలోకి జారుకున్నాడు. భూమి కూడా వరుణ్ హ్యాపీనెస్ చూసి హ్యాపీ స్లీప్లోకి వెళ్ళిపోయింది. పొద్దున్నే లేచిన వరుణ్ రెడీ అయి సందీప్కి కాల్ చేయడంతో సందీప్ లిఫ్ట్ చేసి బయలుదేరుతున్నానురా అని అన్నాడు. నువ్వు ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటావా, నన్ను రమ్మంటావా అని వరుణ్ అడగడంతో అవతల వైపు ఉన్న సందీప్ ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని వరుణ్ అనడంతో స్వీటీ వచ్చింది అని సందీప్ అన్నాడు. ఏంటి అని వరుణ్ అని వెంటనే తనకు వేసిన శిక్ష పూర్తయిందని గుర్తు రాగానే నేను రానా అని అడిగాడు. హా అని సందీప్ అనడంతో వరుణ్ కాల్ కట్ చేసి భూమి లేట్ అయిందిరా బయలుదేరుతున్నా అని అన్నాడు. బావా టిఫిన్ చేయకుండా పోతున్నావు అని భూమి కిచెన్లో నుండి బయటికి వచ్చింది. అక్కడ ఏర్పాట్లు చేశారు, నేను అక్కడే తినేస్తాను, నువ్వు టైంకి తిని చక్కగా నిద్రపో, ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే మాత్రం నాకు కాల్ చేయి, మర్చిపోవద్దు, నా ఫోన్ కలవలేదంటే సందీప్కి కాల్ చేయి ఓకేనా, వాడు నా పక్కనే ఉంటాడు అని ఇంకేం మాట్లాడకుండా తన బుగ్గ మీద ముద్దు పెట్టి హడావిడిగా బయటకు కదిలాడు. ఏంటో ఈ బావ ఇంత హడావిడి ఎందుకు అని భూమి అనుకుని డోర్స్ లాక్ చేసుకుంది. తన బైక్ స్టార్ట్ చేసి కాస్త స్పీడ్గానే సందీప్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. గుమ్మం దగ్గర ఉన్న స్వీటీని అలాగే చూస్తున్న సందీప్ దగ్గరికి అప్పుడే సావి వస్తూ అత్తయ్య సందీప్ బయలుదేరేలా ఉన్నాడు, నిలబడుకుని ఉన్నాడు త్వరగా అని అరుస్తూ సందీప్ అత్తయ్య నీకోసం కారం దోశలు చేస్తుంది, ప్లీజ్ ఓ 2 తినేసి వెళ్ళు అని సావి అనింది. సందీప్ సావి వైపు చూసి సైలెంట్గా ఉండడంతో ఏంట్రా అలా చూస్తున్నావు అని సావి అడిగింది. సందీప్ అయిపోయింది నాన్న అంటూ ప్లేట్లో 2 దోశలతో బయటికి వచ్చిన యమున గుమ్మం దగ్గర ఉన్న స్వీటీని చూడగానే షాక్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.